నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముగిసిన ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీల నామినేషన్. బల్మూరి మహేష్ కుమార్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యే ఛాన్స్. ఈడీ ఎదుట హాజరైన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. హవాలా ఫెమా కేసులో విచారిస్తున్న అధికారులు. కాంగ్రెస్ దిగజారుడు రాజకీయాలు. 6 నెలల్లో ప్రజలు తిరగబడతారన్న కేటీఆర్. రేపు విజయవాడలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ. చంద్రబాబుకు దళితుల పట్ల చిత్తశుద్ధి లేదన్న మేరుగా. రామమందిరంపై పోస్టల్ స్టాంపులు విడుదల చేసిన ప్రధాని మోదీ. నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామ పరిధిలో ఉన్న ఎంపీఎల్ ఐరన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కంపెనీ విస్తరణ కోసం రేపు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనున్నారు. ఈడీ ఎదుట హాజరయ్యారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. హవాలా ఫెమా కేసులో ఈడీ ఎదుట హాజరయ్యారు. ప్రైవేట్ సెక్యూరిటీ సంస్థలో పెద్ద ఎత్తున నిధుల డిపాజిట్లపై ఎన్నికలకు ముందు కేసు నమోదైంది. విశాఖ ఇండస్ట్రీ నుంచి ప్రైవేట్ సెక్యూరిటీ సంస్థలోకి 8 కోట్ల పైచిలుకు నిధులు డిపాజిట్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు వివేక్. నిధుల డిపాజిట్పై ఈడీ అధికారులు వివేక్ను ప్రశ్నిస్తున్నారు. ఈడీ ఎదుట హాజరయ్యారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. హవాలా ఫెమా కేసులో ఈడీ ఎదుట హాజరయ్యారు. ప్రైవేట్ సెక్యూరిటీ సంస్థలో పెద్ద ఎత్తున నిధుల డిపాజిట్లపై ఎన్నికల ముందు కేసు నమోదైంది. విశాఖ ఇండస్ట్రీ నుంచి ప్రైవేట్ సెక్యూరిటీ సంస్థలోకి 8 కోట్ల పైచిలుకు నిధులు డిపాజిట్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు వివేక్. నిధుల డిపాజిట్పై ఈడీ అధికారులు వివేక్ను ప్రశ్నిస్తున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పవన్ అందిస్తారు. పవన్, ఈడీ ఎదుట ఎమ్మెల్యే వివేక్ విచారణకు హాజరయ్యారు. అయితే హవాలా రూపంలో ఫెమా సంబంధించిన కేసులపైన ఈరోజు ఈడీ కార్యాలయంకు వచ్చి స్వయంగా హాజరైన పరిస్థితులను గమనిస్తున్నాము. అయితే ఎన్నికల ముందు హైదరాబాద్ లో నమోదైన కేసులకు సంబంధించిన విషయంలోనే పూర్తిగా విచారణ కొనసాగింది. అయితే విశాఖ ఇండస్ట్రీలో ప్రైవేట్ సెక్యూరిటీ సంస్థల్లో పెద్ద ఎత్తున నిధులు డిపాజిట్ చేసినట్టుగా దీనికి సంబంధించి కేసు కూడా నమోదైన నేపథ్యంలోనే దీనికి సంబంధించి పూర్తిగా విచారణ కొనసాగింది. అయితే విశాఖ ఇండస్ట్రీస్ లో దాదాపు 8 కోట్ల రూపాయల నిధులు డిపాజిట్ కు సంబంధించి కావచ్చు, నిధులు పూర్తిగా గల్లంతు విషయంలోనే దీనికి సంబంధించి కేసు కూడా నమోదు చేశారు. కేసు నమోదు చేసిన నేపథ్యంలోనే ఈ యొక్క విచారణ కొనసాగింది. అయితే నిధుల డిపాజిట్లకు సంబంధించిన విషయంపైన పూర్తిగా ఆరా తీసిన దాని తర్వాత కూడా దీనికి సంబంధించి మరోసారి ఒక విచారణకు హాజరు కావాలని చెప్పి కూడా ఇప్పటికే ఈడీ అధికారులు కూడా చెప్పిన పరిస్థితి మనం గమనిస్తున్నాము. మొత్తానికి మాత్రము కొన్ని డాక్యుమెంట్స్ కూడా తీసుకొచ్చి ఈడీ అధికారులకు సమర్పించినట్లుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ పవన్.
ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీల నామినేషన్ల పర్వం ముగిసింది. 2 స్థానాల కోసం 2 అభ్యర్థులు మాత్రమే నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ తరఫున మహేష్ కుమార్ గౌడ్, బల్మూరు వెంకట్ నామినేషన్లు వేశారు. ఇతర పార్టీల నుంచి నామినేషన్ దాఖలు కాకపోవడంతో మహేష్ కుమార్ గౌడ్, బల్మూరు వెంకట్ల ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ నామినేషన్ల పర్వం ముగిసింది. 2 స్థానాల కోసం 2 అభ్యర్థులు మాత్రమే నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ తరఫున మహేష్ కుమార్ గౌడ్, బల్మూరు వెంకట్ నామినేషన్లు వేశారు. ఇతర పార్టీల నుంచి నామినేషన్ దాఖలు కాకపోవడంతో మహేష్ కుమార్ గౌడ్, బల్మూరు వెంకట్ల ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేష్ లైవ్ ద్వారా అందిస్తారు. ఓవర్ టు యు నరేష్. ఎమ్మెల్సీ నామినేషన్ల గడువు ముగిసింది. ఎమ్మెల్యే కోటాలో మొత్తము 2 స్థానాలకు సంబంధించి ఉప ఎన్నికల నామినేషన్ గడువు ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ముగిసింది. అయితే 2 స్థానాలకు కేవలం 2 నామినేషన్లను రిటర్నింగ్ అధికారి అందుకున్నారు. అందులో భాగంగా ఎన్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్తో పాటు పిసిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ వీళ్ళిద్దరే నామినేషన్లు దాఖలు చేశారు. అంటే 2 స్థానాల కోసము 2 నామినేషన్లు వచ్చాయి కాబట్టి ఏకగ్రీవంగా వీళ్ళిద్దరూ ఎన్నికైనట్టు అవుతుంది. అయితే నిబంధనల ప్రకారము ఇప్పుడే వాళ్ళ అధికారికంగా వాళ్ళ ఎన్నికను ప్రకటించడానికి కుదరదు. ఎందుకంటే రేపు నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 22వ రోజు నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. ఏకగ్రీవంగా ప్రకటించాలన్నా కూడా నామినేషన్ల ఉపసంహరణ ముగియాల్సి ఉంటుంది. అంటే 22 మధ్యాహ్నం 3 గంటలకు ఈ నామినేషన్ల ఉపసంహరణ టైం ముగుస్తుంది. ఆ టైం ముగిసిన తర్వాత అధికారికంగా వీళ్ళిద్దరూ ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైనట్టుగా రిటర్నింగ్ అధికారులు ప్రకటిస్తారు. అయితే అనూహ్యంగా ఎన్ఎస్ఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరు వెంకట్ పెద్దల సభలో అడుగుపెట్టబోతా ఉన్నారు. పెద్దల సభ చరిత్రలో అత్యంత పిన్న వయస్కుడిగా బల్మూరి వెంకట్ చరిత్ర సృష్టించబోతా ఉన్నారు. కేవలం ఆయన వయసు 30 సంవత్సరాల 3 నెలలు. ఇంత చిన్న ప్రాయంలో ఎమ్మెల్యేలుగా అయిన వారు ఉన్నారు, కానీ ఎవరు పెద్దల సభలో మాత్రం ఇంత చిన్న వయసులో ఎవరు అడుగుపెట్టలేదు. అనూహ్యంగా ఎంతోమంది మాజీ మంత్రులు, పార్టీ సీనియర్లు, కాంగ్రెస్లో గత 40 సంవత్సరాలుగా కాంగ్రెస్ కోసం పనిచేస్తున్న వారు, ఉమ్మడి రాష్ట్రంలో మంత్రులుగా పనిచేసిన వారు చాలామంది ఈ ఎమ్మెల్సీ అవకాశం కోసం ప్రయత్నించినప్పటికీ అధిష్టాన పెద్దలు మాత్రం ఏరి కోరి బల్మూరు వెంకట్నే ఎంపిక చేశారు. ఎందుకంటే ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడిగా బల్మూరి వెంకట్ మిలిటెంట్ పోరాటాలు చేశారు. గత ప్రభుత్వంలో జరిగిన పేపర్ లీకేజ్ విషయంలో కానీ, లేకపోతే ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యల విషయంలో కానీ, లేకపోతే నిరుద్యోగ భృతి విషయంలో కానీ వెంకట్ విద్యార్థులను కదిలించారు. దాంతోపాటు జైలు జీవితాన్ని అనుభవించారు. పోలీస్ లాఠీ దెబ్బలు తిన్నారు. ఏకంగా పోలీస్ అంటే జైల్లో బల్మూరి వెంకట్ జైలు జీవితం గడిపినప్పుడు ఏకంగా పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ వచ్చి కూడా ఆయనను పరామర్శించారు. సో దేశవ్యాప్తంగా ఈ విద్యార్థులు కానీ, లేకపోతే నిరుద్యోగులు, దాంతోపాటుగా యువతను అట్రాక్ట్ చేసేందుకే బల్మూరి వెంకట్ పేరును ఖరారు చేసినట్టుగా మనకు సమాచారం అంతా ఉంది. ఎందుకంటే మొత్తం యువతను ఎంకరేజ్ చేయాలి అని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ నిర్ణయిస్తున్న ప్రస్తుత తరుణంలో ఒక ఎన్ఎస్ఐ రాష్ట్ర అధ్యక్షునికి ఎమ్మెల్సీ పదవి ఇస్తే ఇతర రాష్ట్రాల్లో కూడా ఆయన స్ఫూర్తి నింపగలుగుతారు. ఇతర రాష్ట్రాల్లో ఎన్ఎస్ఐ అధ్యక్షులు కానీ, లేకపోతే ఎన్ఎస్ఐ శ్రేణులు కానీ పార్టీ కోసం మనం లాయల్గా పనిచేస్తే వయసుతో నిమిత్తం లేకుండా పెద్దలను, సీనియర్లను సైతం పక్కన పెట్టి మనకు కూడా చట్టసభల్లోకి
అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ పంపిస్తోంది అన్న నమ్మకము యువతలో కల్పిస్తే కనుక యువత మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీలోనే పనిచేస్తారు, ప్రజల కోసం పనిచేస్తారు అన్న ఉద్దేశంతో బల్మూరి వెంకట పేరును ఖరారు చేశారు. ఇక పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ 2018 అసెంబ్లీ ఎన్నికలు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ను త్యాగం చేశారు. నిజామాబాద్ అర్బన్ టికెట్ను ఆయన ఆశించారు గత 2 ఎన్నికల్లో కూడా. కానీ పార్టీ ఇతర రాజకీయ సమీకరణాలు, సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఆయనకు టికెట్ ఇవ్వలేకపోయారు. అదే సమయంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆర్గనైజేషన్ వ్యవహారాలు మొత్తం కూడా, పార్టీ సంస్థాగత వ్యవహారాలు మొత్తం కూడా మహేష్ కుమార్ గౌడ్ పర్యవేక్షిస్తున్న నేపథ్యంలో మొత్తము పార్టీని ఏకతాటి మీదకి తీసుకొచ్చేందుకు మహేష్ కుమార్ గౌడ్ తన వంతు పాత్ర పోషించారు. ఎన్నిసార్లు ఆయనకు నిరాశ ఎదురైనా ఎప్పుడు కూడా పార్టీ లైన్ దాటి ఆయన వెళ్ళలేదు. అన్ని వర్గాల ప్రజలను అన్ని వర్గాల అంటే అన్ని గ్రూపుల నాయకులను సమన్వయం చేయడంలో మహేష్ కుమార్ గౌడ్ కీలక భూమిక పోషించారు. దాంతోపాటు ఆయన 1990లోనే ఎన్ఎస్యుఐ ఉమ్మడి రాష్ట్రంలో ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేశారు. అంటే విద్యార్థి దశ నుండి ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్లోనే కొనసాగుతున్న ఇప్పటి వరకు ఆయనకు ఎటువంటి అవకాశాలు రాలేదు. కాబట్టి ఏరి కోరి మహేష్ కుమార్ గౌడ్ను ఎంపిక చేశారు. దాంతోపాటు బీసీ సామాజిక కోణంలో మహేష్ కుమార్ గౌడ్కు అవకాశం దక్కినట్టుగా గాంధీభవన్ వర్గాలు అభిప్రాయపడతా ఉన్నాయి. ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల్లోనే బీసీసీఎం ఫార్ములాతో బీజేపీ బీసీలను తన వైపుకు తిప్పుకునేందుకు ప్రయత్నించింది. అయినప్పటికీ కూడా ప్రజలు మొత్తము కాంగ్రెస్ను ఎన్నికల్లో గెలిపించారు, అధికారాన్ని కట్టబెట్టారు. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో మరోసారి బీసీ నినాదంతోనే భారతీయ జనతా పార్టీ ముందుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దాన్ని కౌంటర్ చేయాలంటే బీసీ సామాజిక వర్గానికి కాంగ్రెస్లో కూడా తగిన ప్రాధాన్యత కల్పించాలి అని చెప్పి కొంతమంది సీనియర్లు పట్టుబట్టిన నేపథ్యంలోనే ఏరికోరి మహేష్ కుమార్ గౌడ్ను ఎంపిక చేశారు. అయితే చివరి నిమిషంలో అద్దంకి పేరును డ్రాప్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే మొత్తము 2 ఎమ్మెల్సీ స్థానాలుంటే ఈ 3 నేతలు పోటీ పడ్డారు. ఈ నేపథ్యంలో అద్దంకి దయాకర్ను ఒప్పించి ఆయన పేరును పక్కకు పెట్టారు. అయితే భవిష్యత్తులో అద్దంకి దయాకర్కు కీలక పదవి కట్టబెట్టే అంశాన్ని కూడా కాంగ్రెస్ పెద్దలు పరిశీలిస్తున్నారు. అందులో భాగంగా ఒకవేళ అవకాశం దొరికితే కనుక గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఆయనకు అవకాశము ఇచ్చే అంశాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ పరిశీలిస్తుంది. దాంతోపాటు లోక్సభ బరిలో అద్దంకి దయాకర్ను నిలిపే అంశాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ పరిశీలిస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ ఈ విజయము కాంగ్రెస్ ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అయితే ఘన విజయం సాధించింది. ఎందుకంటే సంఖ్యాబలం రీత్యా బీఆర్ఎస్కు ఎమ్మెల్యేల సంఖ్యాబలం లేని నేపథ్యంలో కనీసం బీఆర్ఎస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ నామినేషన్ కూడా దాఖలు చేయలేదు. ఎవరు కూడా నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో అనివార్యంగా వీళ్ళిద్దరూ నామినేషన్లు దాఖలు చేశారు. ఈ ఇద్దరు నామినేషన్లు దాఖలు చేసిన నేపథ్యంలో వీళ్ళిద్దరు కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇంకా ఒక మాటలో చెప్పుకోవాలంటే కాంగ్రెస్కు ఇది 3వ విజయము. మొదట అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ దుందుబి మోగించింది. ఇక 2 సింగరేణి ఎన్నికల్లో అన్ని స్థానాల్లో కాంగ్రెస్ సిపిఐ మిత్రపక్ష కూటమి విజయ దుందుబి మోగించింది. ఇక ఏకంగా మండలి ఎన్నికల్లో అంటే కాంగ్రెస్ ఖాతాల్లో ఇది 3వ విజయంగా కాంగ్రెస్ శ్రేణులు అయితే సంబరాలు చేసుకుంటా ఉన్నాయి. అయితే అధికారికంగా ఈ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి అధికారికంగా 22వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల తర్వాత రిటర్నింగ్ అధికారులు వీళ్ళకి ఎంపికైనట్టు ఇద్దరు కూడా మహేష్ కుమార్ గౌడ్ కానీ బల్మూరి వెంకట్ కానీ ఎంపికైనట్టు ధృవీకరణ పత్రాలు అందజేస్తారు. అప్పుడే అధికారికంగా వాళ్ళు ఎమ్మెల్సీలుగా ఎంపికవుతారు. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నరేష్. నియోజకవర్గాల పార్టీ ఇన్ఛార్జీల మార్పుపై సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు. పలువురు ఎమ్మెల్యేలు నేతలకు సీఎం జగన్ నుంచి పిలుపొందింది. ఇప్పటికే పలువురు నేతలు ఎమ్మెల్యేలు సీఎంఓకు వచ్చి ముఖ్యమంత్రిని కలుస్తూ ఉన్నారు. కందుకూరి ఎమ్మెల్యే మానుగుంట మహిదర్ రెడ్డి, ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ ముఖ్యమంత్రిని కలిసి ఆయా నియోజకవర్గాల పార్టీ ఇన్ఛార్జీలపై చర్చిస్తున్నారు. నియోజకవర్గాల పార్టీ ఇన్ఛార్జీల మార్పులపై సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు. పలువురు ఎమ్మెల్యేలు నేతలకు సీఎం జగన్ నుంచి పిలుపొందింది. ఇప్పటికే పలువురు నేతలు ఎమ్మెల్యేలు సీఎంఓకు వచ్చి ముఖ్యమంత్రిని కలుస్తున్నారు. కందుకూరి ఎమ్మెల్యే మానుగుంట మహిదర్ రెడ్డి, ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ ముఖ్యమంత్రిని కలిసి ఆయా నియోజకవర్గాల పార్టీ ఇన్ఛార్జీలపై చర్చిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రమేష్ లైవ్ ద్వారా అందిస్తారు. ఓవర్ టు యు రమేష్.
మురళి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థుల మార్పులు చేర్పులకు సంబంధించి సీఎం జగన్మోహన్ రెడ్డి కసరత్తు కొనసాగిస్తూ ఉన్నారు. ఈరోజు ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించిన ముగ్గురు ఎమ్మెల్యేలు సీఎం క్యాంప్ కార్యాలయానికి రావడం జరిగింది. సీఎం జగన్మోహన్ రెడ్డితో సమావేశమవుతూ ఉన్నారు. ప్రధానంగా వచ్చే ఎన్నికల్లో కందుకూరు నియోజకవర్గానికి సంబంధించి మార్పులు ఉండొచ్చని ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి కూడా సీఎం క్యాంప్ కార్యాలయానికి రావడం జరిగింది. రానున్నటువంటి ఎన్నికల్లో కందుకూరు నియోజకవర్గానికి బీసీ అభ్యర్థిని బరిలో దింపే ఆలోచన సీఎం జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉన్నారు. ఇక మహీధర్ రెడ్డితో పాటు కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ కూడా సీఎం క్యాంప్ కార్యాలయానికి వచ్చారు. కనిగిరి నియోజకవర్గంలో కూడా మార్పులు ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక బుర్రా మధుసూదన్ యాదవ్ని కందుకూరు నియోజకవర్గానికి పంపించే ఆలోచన కూడా ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు చేస్తూ ఉన్నారు. మహీధర్ రెడ్డిని పక్కన పెట్టి బుర్రా మధుసూదన్ యాదవ్ని కందుకూరు నియోజకవర్గానికి పంపించినట్టయితే అక్కడ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్కి సహకరించాలని కూడా మహీధర్ రెడ్డికి సీఎం జగన్మోహన్ రెడ్డి సూచించినట్టు తెలుస్తూ ఉంది. మహీధర్ రెడ్డి ఇప్పటికే ఒక స్పష్టమైన ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో ఎవరికి టికెట్ ఇచ్చినా తనకు అభ్యంతరం లేదు, పార్టీ ఎవరిని పోటీలో నిలిపినా తన వంతు వారికి సహకారం అందిస్తారని కూడా చెప్పడం జరిగింది. దీంతోపాటు మార్కాపురం నియోజకవర్గానికి సంబంధించి కూడా గత కొద్ది రోజులుగా చర్చ జరుగుతూ ఉంది. గతంలోనే మార్కాపురం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నాగార్జున రెడ్డిని క్యాంపు కార్యాలయానికి పిలిపించడం జరిగింది. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చే అవకాశం లేదు కాబట్టి ఈ ఎన్నికలకు దూరంగా ఉండాలి, మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తే తగిన ప్రాధాన్యం ఇస్తామని కూడా గతంలోనే నాగార్జున రెడ్డికి ఒక స్పష్టత ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఆయన స్థానంలో మాజీ ఎమ్మెల్యే జంకా వెంకటరెడ్డి పేరు దాదాపుగా ఖరారు చేసినప్పటికీ తాజా పరిణామాల నేపథ్యంలో మరోసారి ఆ నియోజకవర్గానికి సంబంధించి పేరు మారే అవకాశం ఉన్నట్టు తెలుస్తూ ఉంది. జంకే వెంకటరెడ్డి స్థానంలో కొత్తగా మాజీ మంత్రి ప్రకాశం జిల్లాకి చెందినటువంటి మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు తనయుడు సిద్ధా సుధీర్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. మార్కాపురం నియోజకవర్గం నుంచి సిద్ధా సుధీర్ను పోటీలో దింపే ఆలోచన కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి అభ్యర్థి మార్పులు చేర్పులకు సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యే నాగార్జున రెడ్డితో చర్చిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదే సమయంలో మార్కాపురం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే అయినటువంటి నాగార్జున రెడ్డిని గిద్దలూరు పంపించే ఆలోచన కూడా ఒకవైపు సీఎం జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉన్నారు. గిద్దలూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి అన్నా రాంబాబు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని ఇప్పటికే ఒక స్పష్టమైన ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటారని ఆయన చెప్పడం జరిగింది. అయితే బాలినేని శ్రీనివాసరెడ్డిని గతంలో మార్కాపురం పంపించాలని భావించినప్పటికీ కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి మాత్రం వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా తాను ఒంగోలు నుంచే పోటీ చేస్తానని నిన్న ముఖ్యమంత్రితో భేటీ సందర్భంగా కూడా ఒక స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. అదే సందర్భంలో తాను ఒంగోలు నుంచి పోటీ చేయాలంటే నియోజకవర్గానికి ఏదైతే ఇళ్ల పట్టాలు ఇస్తామని చెప్పామో ఆ ఇళ్ల పట్టాలకు సంబంధించినటువంటి నిధులను మంజూరు చేయాలంటూ కూడా నిన్న సీఎం ముందు ఒక డిమాండ్ ఉంచడం జరిగింది. అందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా సానుకూలంగా స్పందించారు. ఒంగోలు నియోజకవర్గంలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీకి సంబంధించి ఇప్పటికే 21 కోట్లను రిలీజ్ చేస్తూ నిన్న కలెక్టర్ జీవో ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే కందుకూరు గిద్దలూరు నియోజకవర్గానికి పంపించాలా లేదంటే ఒంగోలు నుంచే పోటీ చేయించాలనే అంశానికి సంబంధించి 2 రోజుల్లో క్లారిటీ ఇస్తామని నిన్న బాలినేనికి సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. మొత్తంగా చూస్తే ఒంగోలు జిల్లాకు సంబంధించినటువంటి పూర్తిగా అభ్యర్థుల మార్పులు చేర్పులపైన సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే నిన్న ఈరోజు కూడా దృష్టి సారిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక ఒంగోలు ఎంపీ స్థానానికి సంబంధించి కూడా పలువురు నేతల పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. దర్శి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మద్దిశెట్టి వేణుగోపాల్ను ఒంగోలు ఎంపీగా పంపించే ఆలోచన సీఎం జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉన్నారు. గతంలో ఇదే విషయాన్ని మద్దిశెట్టి వేణుగోపాల్కి చెప్పినటువంటి పరిస్థితి ఉంది. దర్శి నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాజీ ఎమ్మెల్యేని ఇన్ఛార్జిగా సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా నియమించినటువంటి నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో మద్దిశెట్టి వేణుగోపాల్ ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిశీలన చేస్తూ ఉంది. వీరితో పాటు మరికొంతమంది పేర్లను కూడా ఒంగోలు ఎంపీ స్థానానికి సంబంధించి పరిశీలన చేస్తుంది. మొత్తంగా ఒంగోలు జిల్లాకు సంబంధించి ఎమ్మెల్యే అభ్యర్థుల మార్పులు చేర్పులకు సంబంధించి కొంత స్పష్టత రావాల్సినటువంటి నేపథ్యంలోనే దీనిపైనే ప్రత్యేకంగా నిన్న ఈరోజు కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టి పెట్టారని చెప్పుకోవచ్చు. 4వ జాబితాలో ఈ ఎమ్మెల్యేల మార్పులకు సంబంధించి ఒక స్పష్టమైన ప్రకటన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసే ఆలోచన కూడా చేస్తుంది. మరోవైపు నర్సరాపేట ఎంపీ స్థానానికి సంబంధించి కూడా గత కొద్ది రోజులుగా చర్చ జరుగుతూ ఉంది. సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి లావు శ్రీకృష్ణదేవరాయలనే మళ్ళీ వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయించాలంటూ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా కోరుతూ ఉన్నటువంటి నేపథ్యంలో దీనికి సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా కొంత సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తుంది. నిన్ననే ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అదేవిధంగా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా సీఎం జగన్మోహన్ రెడ్డితో సమావేశమయ్యారు. లావు శ్రీకృష్ణదేవరాయలని వచ్చే ఎన్నికల్లో మళ్ళీ నర్సరాపేట ఎంపీగా పోటీ చేయించాలని కోరినటువంటి నేపథ్యంలో అందుకు సానుకూలంగా ఆయన స్పందించినట్టు కూడా తెలుస్తుంది. మొత్తంగా చూస్తే మాత్రం 4వ జాబితాలో ఇటు ఎమ్మెల్యే అభ్యర్థులతో పాటు ఎంపీ అభ్యర్థుల మార్పులు చేర్పులకు సంబంధించి కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే కసరత్తు చేస్తూ ఉన్నారు. మురళి.
రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రమేష్. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.